వర్గాల వాళ్ళు ఇబ్బంది పడడంతో పాటుగా యూనిట్లు మారిపోవడంతో ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విశాఖ కలెక్టరేట్ వద్ద దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలంటూ కూడా కలెక్టర్కు వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ కేఎన్ఆర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆధార్ అనుసంధానంతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దానికి ఏ దిశగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు? మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ప్రతి శుక్రవారం కూడా మా బీజేపీ కార్యాలయంలో ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో జనతా వార్త కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వారి దగ్గర నుంచి మేము ప్రతి శుక్రవారం సేకరిస్తాము. ప్రతి సోమవారం ఆయా కలెక్టరేట్లో అదేవిధంగా జీవీఎంసీ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి అందరికీ కూడా వినతిపత్రం ద్వారా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి జనతా వార్త కార్యక్రమాల ద్వారంగా దీని ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే మెయిన్ ఎజెండాగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం చాలా కంప్లైంట్స్ వచ్చాయి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారికి ఉన్న ఆధార్ కార్డుతో వారి కరెంటు మీటర్కి అనుసంధానించడం ద్వారా చాలా గవర్నమెంట్ పథకాలు పోతున్నాయి. 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వస్తే పథకాలు పోతున్నాయని చెప్పి వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారికి శ్రీ అభిషేక్ కిషోర్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల్ని పిలిపించి ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారికి తెలియకుండానే వారి యొక్క ఆధార్ కార్డుతో వేరే మీటర్స్ ఉంటున్నాయి. దాని ద్వారా వాళ్ళకి 200-300 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంటు బిల్ రావడంతో గవర్నమెంట్ పథకాలన్నీ కట్ అయిపోతున్నాయని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద బీజేపీ తరపు నుంచి ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది. అంటే ఇటువంటి ఆధార్ కార్డులకు సంబంధించినంత వరకు నిజంగా లబ్ధిదారులు ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు ఉంటుందో, లేదనుకుంటే 200 యూనిట్లు దాటిపోయినటువంటి ఏవైతే మీటర్లు ఉన్నాయో వేరే వాళ్ళకి సంబంధించిన అవుతున్నాయి కదా, దీన్ని ఎలా గుర్తించాలని కోరుకుంటున్నాను. చాలా చోట్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద మీటర్ కనెక్షన్ వస్తుందని చెప్పి బాధితులు చెప్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి సంక్షేమ పథకాలు పేదలకి కట్ అయిపోతున్నాయి. అదేవిధంగా వాళ్ళ పేరు మీద ఉన్న కరెంట్ మీటర్స్ కూడా 200 వాట్స్ కంటే తక్కువ వాడినా సరే, 200 యూనిట్స్ కంటే తక్కువ వాడినా సరే అది 600 యూనిట్లు 1000 యూనిట్ల కింద చూపిస్తుందని చెప్పి ఆ రీడింగ్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రజలంతా కూడా రకరకాల కంప్లైంట్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పాయింట్స్ వారీగా నోట్ చేసి కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే పేద బడుగు